డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సాధన. ఈ వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ చెప్పుకుందాం. నెంబర్ సిస్టమ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా కాన్సెప్ట్స్ పరంగా కూడా మీకు ఎంతో ఇంపార్టెంట్. నెంబర్ సిస్టమ్ మీద కనుక మీకు గ్రిప్ వస్తే అర్థమెటిక్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది, ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అట్లాగే సింప్లిఫికేషన్ అండ్ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. అందుకని నెంబర్ సిస్టమ్ అనేది మీరు చాలా బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ వీడియోలో లెవెల్ 1 మాత్రమే చెప్పుకుందాం. మరొక వీడియో ఉంటుంది, అది లెవెల్ 2 ఉంటుంది. సో లెవెల్ 1కి లెవెల్ 2కి డిఫికల్టీలో తేడా ఉంటుంది. సో అందుకని బేసిక్స్ నుండి నేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో నుండి స్టార్ట్ చేసి చూడండి. సో డిఫికల్ట్ లెవెల్ కూడా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూసి అది చూడటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందుకని మీరు 2 వీడియోస్ని కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఇప్పుడు మనం లెవెల్ 1లో నెంబర్ సిస్టంలో మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియా డివిజన్స్. మీరు నెంబర్ సిస్టమ్ క్వశ్చన్స్ కనుక కలెక్ట్ చేస్తే 70 to 80% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డివిజన్స్ నుండే అడుగుతూ ఉంటారు, అంటే డివిజన్ బేస్ చేసుకొని అడుగుతూ ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డివిజన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో అందుకని మనకి డివిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అసలు డివిజన్స్ ఎలా చేయాలి అనేది ఫస్ట్ మనం నేర్చుకొని, డివిజన్ చేసేటప్పుడు స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా మీకు నేను ఇక్కడ నేర్పిస్తాను. ఫస్ట్ డివిజన్కి వచ్చేసరికి మనము ఏదైనా ఒక నెంబర్ని కనుక మనం డివైడ్ చేస్తూ ఉంటే, డివైడ్ చేస్తున్నటువంటి నెంబర్ని మనం డివిడెండ్ అని పిలవాలి. ఏ నెంబర్ని అయితే డివైడ్ చేస్తున్నామో ఆ నెంబర్ని మనం డివిడెండ్ అని పిలవాలి. ఏ నెంబర్తో అయితే డివైడ్ చేస్తున్నామో దాన్ని మనం డివైజర్ అని పిలవాలి. డివిడెండ్ని డివైజర్తో డివైడ్ చేసినప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్ని కోషియంట్ అని పిలవాలి. సో డివిజన్ సమ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మిగిలినటువంటి వాల్యూని రిమైండర్ అంటారు. సో ఇవి పార్ట్స్ ఆఫ్ ది డివిజన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, రిమైండర్ అనేది ఎప్పుడూ కూడా మనకి లెస్ దాన్ డివైజర్ ఉండాలి. రిమైండర్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? లెస్ దాన్ డివైజర్ ఉండాలి. ఇది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెప్పుకుందాం. సో ఫస్ట్ ఏ నెంబర్ని అయితే డివైడ్ చేస్తున్నామో దాన్ని డివిడెండ్ అనాలి. ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో దాన్ని డివైజర్ అనాలి. డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ని కోషియంట్ అనాలి. డివిజన్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి వాల్యూని మనం రిమైండర్ అనాలి. దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది డివిజన్. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. (48) అనే నెంబర్ని 9తో డివైడ్ చేస్తున్నప్పుడు 9ని డివైజర్ అంటారు, 48ని డివిడెండ్ అంటారు. 9 మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్ పోతుంది. 5 9s 45, therefore రిమైండర్ ఈస్ 3 అవుతుంది. రిమైండర్ ఈస్ 3 అవుతుంది. సో 9ని డివైజర్ అంటాం, 48ని డివిడెండ్ అంటాం, 5ని కోషియంట్ అంటాం, 3ని రిమైండర్ అంటాం. రిమైండర్ ఎప్పుడూ కూడా డివైజర్ కంటే తక్కువ వాల్యూ రావాలి. డివైజర్ కంటే ఎక్కువ వాల్యూ వచ్చే ఛాన్స్ కానీ ఈక్వల్గా వచ్చే ఛాన్స్ కానీ జనరల్గా ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఏమని కంక్లూజన్ ఇస్తున్నాం? రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ డివైజర్. లెస్ దాన్ డివైజర్ అంటాం, రైట్? సో ఇప్పుడు ఒక డివిజన్ సమ్ చేసేటప్పుడు స్టూడెంట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చినప్పుడు చాలామంది తప్పు చేస్తూ ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇస్తాను, మీరు ఈ వీడియో పాస్ చేసి ఆ డివిజన్ సమ్ చేసి కోషియంట్ ఎంతో రిమైండర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. చేసిన తర్వాత నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూడండి, మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటో మీకు తెలుస్తుంది. సో 1330581 అనే నెంబర్ని 19తో డివైడ్ చేస్తే కోషియంట్ ఎంత వస్తుందో రిమైండర్ ఎంత వస్తుందో వీడియో పాస్ చేసి మీరు చేసే ఆన్సర్ చెక్ చేసుకోండి. 90% స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఈ క్వశ్చన్ తప్పు చేస్తారు. ఎందుకు మిస్టేక్ చేస్తారు, ఎక్కడ ల్యాగింగ్ ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు అంటే 19 7s 133 0
0 క్యారీ డౌన్. సో 19 0లో పోదు కాబట్టి మళ్ళీ 5 క్యారీ డౌన్. 19 5లో డివైడ్ అవ్వదు కాబట్టి మళ్ళీ 8 క్యారీ డౌన్. 1958లో 57, 58లో 3 టైమ్స్ పోతుంది 57, 1 రిమైండర్ వస్తుంది, 1 క్యారీ డౌన్. సో ఆన్సర్ 11 రిమైండర్ అవుతుంది. ఈ విధంగా స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు, కానీ ఇది రాంగ్ ఆన్సర్. ఏం మిస్టేక్ చేశారు, దీన్ని ఎలా కరెక్ట్గా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ 133లో 19 అనేది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 133 రిమైండర్ 0, 1 0 క్యారీడ్ అవుట్. సో 19తో డివైడ్ చేయడానికి ఇక్కడ 0 సఫిషియెంట్గా లేదు కాబట్టి మనం ఇంకొక డిజిట్ క్యారీ డౌన్ చేసుకోవాలి. కానీ డివిజన్ సమ్లో క్యారీ డౌన్ చేసుకోవడానికి మనకి 1 డిజిట్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఎట్ ఏ టైం 1 డిజిట్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. సెకండ్ డిజిట్ కనుక మీరు క్యారీ డౌన్ చేయాల్సిన అవసరం వస్తే కోషియంట్లో 0 పెట్టుకొని పర్మిషన్ తెచ్చుకోవాలి. అప్పుడు మనకి 5 క్యారీ డౌన్ అవుతుంది. స్టిల్ ఈ 5 అనేది 19తో డివైడ్ చేయడానికి సఫిషియెంట్ కాలేదు. మరలా ఇంకొక డిజిట్ కావాలి నాకు. 8 కూడా క్యారీ డౌన్ చేస్తున్నా. నాకు పర్మిషన్ ఉందా? లేదు. ఏం చేయాలి? కోషియంట్లో 0 పెట్టుకొని పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను 8 క్యారీ డౌన్ చేసుకున్నాను. ఇప్పుడు 58ని 19తో డివైడ్ చేయడానికి సఫిషియెంట్గా ఉంది. సో అందుకని ఇప్పుడు 19 టేబుల్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 57, 1 రిమైండర్. సో ఒకవేళ ఇక్కడ ఈ 1 కనుక ఇవ్వలేదు అనుకోండి, మన ప్రాబ్లం అయిపోయింది. కానీ ఇక్కడ 1 ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? 1 క్యారీ డౌన్ చేయాలి. చేశాను. సో 11ని 19తో డివైడ్ చేయడానికి సఫిషియెంట్గా లేదు. ఇంకో డిజిట్ క్యారీ డౌన్ చేయడానికి అక్కడ డిజిట్స్ అవైలబుల్ లేవు కాబట్టి దీంతో డివిజన్ సమ్ అయిపోయింది. రిమైండర్ 11 అని మనం కంక్లూడ్ చేయొచ్చు, కానీ తొందరపడి కంక్లూడ్ చేయకూడదు. ఎందుకు అంటే క్యారీ డౌన్ చేసిన వెంటనే డివైడ్ చేయకుండా రిమైండర్ కనుక కంక్లూడ్ చేయాల్సి వస్తే ఎన్ని డిజిట్స్ అయితే క్యారీ డౌన్ చేశారో అన్ని జీరోస్ కోషియంట్లో పెట్టుకోవాలి. ఇక్కడ 1 డిజిట్ క్యారీ డౌన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా డివిజన్ క్లోజ్ చేస్తున్నా, డివైడ్ చేయకుండా. అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే 0 పెట్టుకొని అప్పుడు డివిజన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఆన్సర్ కోషియంట్ 70,030 అవుతుంది, రిమైండర్ 11 అవుతుంది. సో ఇక్కడ 2 zeros తీసుకోవడం మిస్టేక్ చేస్తారు, ఇక్కడ 0 తీసుకోవడం కూడా అవాయిడ్ చేసి మీరు ప్రాబ్లంకి ఆన్సర్ రాంగ్ వస్తుందన్నమాట మీకు. సో అందుకని కేర్ఫుల్గా ఉండండి. ఎక్స్ట్రా డిజిట్స్ కావాలనుకున్నా కోషియంట్లో 0 పెట్టుకుని పర్మిషన్ తెచ్చుకోవాలి. క్యారీ డౌన్ చేసిన ఇమ్మీడియట్గా డివిజన్ని కనుక క్లోజ్ చేయాల్సి వస్తే కోషియంట్లో ఎన్ని డిజిట్స్ అయితే మనం క్యారీ డౌన్ చేసిన తర్వాత డివిజన్ని క్లోజ్ చేస్తున్నామో అన్ని జీరోస్ కోషియంట్ పార్ట్లో మనం అపెండ్ చేసుకున్న తర్వాత మాత్రమే డివిజన్ని క్లోజ్ చేసి రిమైండర్ని కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చేసిన ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 100 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 300, 0. ఒక డిజిట్ క్యారీ డౌన్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంది, క్యారీ డౌన్ చేసుకున్నాం. 2 అనేది మనకి 100ని డివైడ్ చేయడానికి సఫిషియెంట్గా లేదు, అందుకని నాకు ఎక్స్ట్రా డిజిట్ కావాలి అంటే కోషియంట్ పార్ట్లో 0 పెట్టుకొని పర్మిషన్ తెచ్చుకోవాలి. 20 కూడా 100తో డివైడ్ చేయడానికి సఫిషియెంట్గా లేదు, నాకు మరొక డిజిట్ కావాలి. సో దానికోసం కోషియంట్లో 0 పెట్టుకుని పర్మిషన్ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు పర్మిషన్ తెచ్చుకున్నాను. ఇప్పుడు 200లో 100 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 200 రిమైండర్ 0. 3 క్యారీ డౌన్ చేశాను, సఫిషియెంట్ కాలేదు. సో నాకు ఎక్స్ట్రా డిజిట్ కావాలి, 0 పెట్టి పర్మిషన్ తెచ్చుకుంటున్నాం. మరలా 2 క్యారీ డౌన్ చేసుకుంటున్నాం. 32
డివైడ్ చేద్దాము అంటే సఫిషియెంట్గా లేదు, నాకు మరొక డిజిట్ క్యారీ డౌన్ చేసుకోవాలి, కానీ ఇంకా డిజిట్స్ కూడా లేవు, కాబట్టి నేను కంపల్సరీ డివిజన్ని క్లోజ్ చేయాలి అంటే 0 పెట్టుకొని క్లోజ్ చేయాలి. దట్స్ ఇట్. 2 డిజిట్స్ క్యారీ డౌన్ చేయటం వల్ల చివరిలో ఎన్ని జీరోస్ రావాలి? 2 zeros రావాలి. ఇది క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. సో ఇలా జాగ్రత్తగా మీరు డివిజన్ సమ్ని మిస్టేక్స్ లేకుండా చేయొచ్చు అనమాట. సో చాలామంది ఈ ప్రాబ్లమ్స్ మిస్టేక్ చేస్తారు. సో అందుకోసమే నేను మీకోసం ఈ ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ సిస్టంలోకి ఎంటర్ అవుదాం. డివిజన్ సమ్ని బేస్ చేసుకొని నెంబర్ సిస్టంలో మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, వాటిని ఎలా డీల్ చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. మనము 48 అనే నెంబర్ని తీసుకొని 9తో కనుక డివైడ్ చేస్తే 5 times క్యాన్సిల్ అయ్యి 45 times పోను రిమైండర్ 3 ఉంటుంది. ఇది డివిజన్ సమ్. ఈ 3ని మనం ఏమంటున్నాము? రిమైండర్ అంటున్నాం. 3ని మనం రిమైండర్ అంటున్నాం. ఇక్కడ ఈ డివిజన్ సమ్ని ముందు అసలు ఎలా అర్థం చేసుకుందామో చూద్దాం. 48 రూపీస్ని నేను మీకు ఇచ్చి ఒక్కొక్కరికి 9 రూపీస్ చొప్పున పంచమని చెబితే మీరు 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేశారు? 5 మెంబర్స్. ఒక్కొక్కరికి 9 రూపీస్ చొప్పున 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత అమౌంట్ అయిపోయింది? 45 రూపీస్ అయిపోయింది. ఇంకా ఎంత మిగిలింది మీ దగ్గర? 3 రూపీస్ మిగిలింది అనమాట. సో అందుకని రిమైండర్ అంటున్నా, మిగిలింది అని అర్థం అనమాట. సో దీన్ని డివిజన్ సమ్ ఇలా అర్థం చేసుకోవచ్చు మనం. ఈ డివిజన్ సమ్ మీద బేసే మనం అడగబోతున్న క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ from 48. What is the least number to be subtracted from 48 to make it exactly divisible by 9? 48 నుండి మనం ఏ లీస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ 9తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు మనని. సో 9తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఎంత కనపడుతుంది? 3 కనపడుతుంది. ఒకవేళ ఆ 3 కనుక మనం సబ్ట్రాక్ట్ చేసున్నట్లయితే 3 కనుక సబ్ట్రాక్ట్ చేసున్నట్లయితే రిజల్ట్ 45 అయ్యి ఉండేది. ఆ 45 9తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యి ఉండేది. కాబట్టి లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ అని అడిగినప్పుడు ఏదైతే మిగిలిందో, ఏదైతే ఎక్సెస్లో ఉందో ఆ ఎక్సెస్ని మనం కట్ చేయాలి, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ ఎక్సెస్ ఉన్నదాన్నే మనము రిమైండర్ అని పిలుస్తున్నాం. కాబట్టి ఏదైనా క్వశ్చన్లో లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ టు మేక్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ది డివైజర్ అని అడిగారు అంటే మీరు ఇమ్మీడియట్గా ఆన్సర్ ఏం చెప్పాలి? రిమైండర్ చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ రిమైండర్ 3 అవుతుంది. లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఏమవుతుంది? రిమైండర్ 3 అవుతుంది. అలాగే మరొక క్వశ్చన్ కూడా అడుగుతారు మనకి, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు మేక్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9? 48కి మనం ఎంత యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 9తో డివైడ్ అవుతుంది? యాడ్ చేసేటటువంటి వాల్యూ లీస్ట్ వాల్యూ తీసుకోమని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఒక్కొక్కరికి 9 రూపీస్ చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తే 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. అలా చేయటం వల్ల మన దగ్గర 3 రూపీస్ మిగిలినాయి. ఇంకొక పర్సన్ కనుక మనం ఇవ్వాలి అనుకుంటే, 6th పర్సన్కి ఇవ్వాలి అనుకుంటే మన దగ్గర ఆల్రెడీ 3 రూపీస్ ఉన్నాయి. 6th పర్సన్కి మళ్ళీ ఎంత ఇవ్వాల్సి వస్తుంది? మనము 9 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. మన దగ్గర 3 ఉన్నాయి కాబట్టి ఇంకెంత తగ్గినాయి? 6 రూపీస్ తగ్గినాయి. ఆ 6 రూపీస్ కనుక యాడ్ చేసినట్లయితే 48 + 6 54 అయ్యి ఉండేది. 54లో 9 ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయ్యి ఉండేది. కాబట్టి వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అని అడిగినప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ 6 అని చెప్పాలి. 6 ఎలా వచ్చింది అంటే 9 - 3. 9 - 3 అంటే 9 అంటే డివైజర్, -3 అంటే రిమైండర్. సో ఆన్సర్ ఎప్పుడు మీరు ఏం చెప్పాలి?
డివైజర్ మైనస్ రిమైండర్ 6 అని చెప్పాలి. లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ అని అడిగితే రిమైండర్ చెప్పాలి. లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అని అడిగితే డివైజర్ మైనస్ రిమైండర్ అని చెప్పాలి. ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మనకి క్వశ్చన్స్లో. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏమంటున్నారు? ఇఫ్ 54 ఈజ్ డివైడెడ్ విత్ 17 దెన్ 17 ఈజ్ కాల్డ్ అని అంటున్నారు. సో 54ని 17తో కనుక డివైడ్ చేస్తే ఈ 17ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. మనకు తెలుసు కదా ఈ పార్ట్స్ అన్నీ. ఈ పార్ట్ని డివైజర్ అంటారు, 54ని డివిడెండ్ అంటారు, రిజల్ట్ని కోషెంట్ అంటారు, మిగిలిన దాన్ని రిమైండర్ అంటారు. మనం అడుగుతున్న క్వశ్చన్ ఇక్కడ డివైజర్ గురించి అడుగుతున్నారు. 17 ఈజ్ కాల్డ్ డివైజర్ అని చెప్పాలి మీరు. 17 ఈజ్ కాల్డ్ డివైజర్ కాబట్టి ఆప్షన్ బి చూజ్ చేసుకోండి. ఏ నెంబర్ when divided by 23 leaves remainder r, then which of the following is false? సో క్వశ్చన్ ఇలా ఇచ్చి మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 13, 25, 70, 0 అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక నెంబర్ని 23తో డివైడ్ చేస్తున్నప్పుడు రిమైండర్ ఆర్ కనుక అయితే ఆర్ ఏవయ్యే ఛాన్స్ ఉంది అని అడుగుతున్నారు. సో ఒక నెంబర్ని 23తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అన్నది 23 కన్నా చిన్నదయ్యి ఉండాలి. కాబట్టి 13 ఛాన్స్ ఉంది, 17కి ఛాన్స్ ఉంది, 0 కూడా ఛాన్స్ ఉంది. కానీ 25కి ఛాన్స్ ఉందా? లేదు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ 25 అని ఇచ్చారు. సో ఆర్ 25 అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇది మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అన్నారు కాబట్టి సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఎ నెంబర్ when divided by 37 leaves remainder r, then which of the following is true అంటున్నారు. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్ ఈక్వల్ టు 37, ఆర్ గ్రేటర్ దాన్ 37, ఆర్ లెస్ దాన్ 37 అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఒక నెంబర్ని మనం 37తో కనుక డివైడ్ చేస్తే వచ్చేటటువంటి రిమైండర్ మనం ఏమి నేర్చుకున్నాం? లెస్ దాన్ 37 అవ్వాలని నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ లెస్ దాన్ 37 ఎవరు? థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బై డివైడింగ్ 14,258 by a certain number, Suresh gets 83 as quotient and 3 as remainder. Find the number. Find what is the divisor అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద డివైజర్? 14,258 ఒక పర్టికులర్ నెంబర్తో డివైడ్ చేస్తే తనకు కోషియంట్ 83 వచ్చింది, రిమైండర్ 3 వచ్చింది అని చెప్తున్నారు. అయితే డివైజర్ ఎంత అని అడుగుతుంది. సో ఇక్కడ ఒక రిలేషన్షిప్ అనేది ఉంది మనకి. ఏంటంటే నేను 48ని కనుక 9తో డివైడ్ చేస్తే 5 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి రిమైండర్ 3 వచ్చింది కదా, ఆల్రెడీ చేసాం మనం. సో ఇక్కడ ఒక రిలేషన్షిప్ను మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఏంటంటే డివిడెండ్ 48 ఈజ్ ఈక్వల్స్ డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అని గుర్తుపెట్టుకోండి. రిలేషన్షిప్ ఇది. డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అనేది రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమి నేర్చుకోవచ్చు? 83 ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ 14,258 అని నేర్చుకోవచ్చు. సో 3 అట్ సైడ్కి తీసుకెళ్ళినట్లయితే 83 ఇంటూ డివైజర్ ఈజ్ ఈక్వల్ 14,255. 3 సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి 14,255. సో ఇక్కడ మనము డివైజర్ కావాలి కాబట్టి 14,255 బై 83. సో ఇక్కడ మనము 3 టేబుల్లో 5 దగ్గర వస్తుంది,
8 అనేది ఇక్కడ మనకి 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి ఆన్సర్ మనకి 175 అవుతుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ షార్ట్కట్ మనం ఏదైతే అప్లై చేసామో డివిజన్స్కి, ఆ క్యాలిక్యులేషన్ షార్ట్కట్స్ నేర్చుకోవడానికి మీకు సపరేట్ వీడియోస్ చేసాం మనం. మీరు ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. క్యాలిక్యులేషన్ షార్ట్కట్ వీడియోస్ కూడా చూస్తే మనం ఇలా ఫాస్ట్గా ఎలా చేసుకోవచ్చో మీరు నేర్చుకోవచ్చు. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4886 టు మేక్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 17? సో 4886ని 17తో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ టు మేక్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 17? 17తో డివైడ్ అయ్యేటట్టు చేయాలి అంటే ఏ లీస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ అని కనుక అడిగితే మనం ఎప్పుడు కూడా రిమైండర్ కనుక్కొని ఆ రిమైండరే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి 4886ని మనం 17తో డివైడ్ చేసి రిమైండర్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 17 ఇక్కడ 2 17s 34, 1 4 148, 8 17s 136, 12 126, 7 17s 119. సో రిమైండర్ 7 అవుతుంది. లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ అని అడిగారు కాబట్టి ఆల్వేస్ అవర్ ఆన్సర్ ఈజ్ రిమైండర్. కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పాలి మీరు? 7 అనే చెప్పాలి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నుండి మనం డివిజిబిలిటీ ఫార్ములాస్ డిస్కస్ చేసుకోబోతున్నాం. డివిజిబిలిటీ ఫార్ములాస్ని నేను 2 వేస్లో క్లాసిఫై చేయడం జరిగింది. ఇంకా బ్రాడ్గా వెళ్తే థర్డ్ లెవెల్లో థర్డ్ కేటగిరీ కూడా మనం చెప్పుకుందాం. సో లెవెల్ 1 లెవెల్ 2 ఉంటుంది మనకి. లెవెల్ 1లో మనం ఒక 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకుందాం. దీంట్లో బేసిక్ డివిజిబిలిటీ ఫార్ములాస్ లేదా ఇండిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములాస్. రెండో మోడల్ కాంపోజిట్ డివిజిబిలిటీ ఫార్ములాస్ లేదా డిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములాస్. సో ఈ డిఫరెన్స్ ఏంటనేది మనము ఆ సెకండ్ కేటగిరీకి వెళ్ళినప్పుడు నేను మీకు అబ్జర్వేషన్ నేర్పిస్తాను. ప్రస్తుతానికి మనం ఇండిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ డివిజిబిలిటీ ఫార్ములా ఫర్ 2. ఈ డివిజిబిలిటీ ఫార్ములాస్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని కనుక మీరు ఆలోచిస్తే, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు రిమైండర్ కనుక్కోవటం అనేది మనం ఇప్పటి వరకు డివైడ్ చేసి కనుక్కున్నాం. అలా కాకుండా ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేయకుండానే డివిజిబుల్ అవుతుందా లేదా, అవ్వకపోతే రిమైండర్ ఎంత వస్తుంది అని చెప్పాలని మీరు అనుకున్నప్పుడు మనకి యూజ్ అయ్యే ఫార్ములాసే డివిజిబిలిటీ ఫార్ములాస్. సో అందుకని డివిజిబిలిటీ ఫార్ములాస్ వాడుకున్నట్లయితే డివిజన్ చేయకుండానే రిమైండర్స్ ఎంతో చెప్పేయచ్చు. అలాగే ఇచ్చిన నెంబర్లో ఒక పర్టికులర్ నెంబర్ అనేది డివైడ్ అవుతుందో లేదో కూడా మనం చెప్పగలవచ్చు. సో డివిజిబిలిటీ ఫార్ములా ఫర్ 2 కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద లాస్ట్ డిజిట్ ఆర్ యూనిట్ డిజిట్ ఆఫ్ ది గివెన్ నెంబర్ షుడ్ బి 0, 2, 4, 6 ఆర్ 8 అయి ఉండాలి. సో ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ లేదా యూనిట్ డిజిట్ తీసుకోవాలి మీరు. ఈ యూనిట్స్ ప్లేస్లో ఎవరు ఉండాలి అంటే, ఈ యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది. సపోజ్ నేను 3, 2, 5, 7, 9 అని తీసుకున్నాను అనుకోండి. ఈ నెంబర్ 2తో డివైడ్ అవుతుందో లేదో మనం ఎలా చెప్పగలుగుతాము అంటే జస్ట్ లాస్ట్ డిజిట్ మీద డిపెండ్ అయ్యి చెప్పొచ్చు. లాస్ట్ డిజిట్ ఇక్కడ మనకేముంది? 9 ఉంది. మనకు ఉండాల్సింది ఏంటి? 0, 2, 4, 6 ఆర్ 8 ఉండాలి. కాబట్టి ఈ నెంబర్లో 2 డివైడ్ అవ్వదు. సో అర్థమైంది కదా డివిజిబిలిటీ ఫార్ములా ఫర్ 2 ఏంటి? ద యూనిట్ డిజిట్ ఆర్ ది లాస్ట్ డిజిట్ ఆఫ్ ది గివెన్ నెంబర్ షుడ్ బి 0, 2, 4, 6 ఆర్ 8 అయి ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 2 అని అడుగుతున్నా. మనకిచ్చిన నెంబర్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ 541695, 541695. సెకండ్ ఆప్షన్ 5474164.
థర్డ్ ఆప్షన్ 897981 5891543. ఈ 4 ఆప్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో నెంబర్ 2తో డివైడ్ అవ్వాలి అంటే మనం లాస్ట్ డిజిట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ పనిచేయదు. ఇక్కడ 4 ఉంది, లాస్ట్ డిజిట్ పనిచేస్తుంది. 1 ఉంది కాబట్టి ఈ నెంబర్లో 2 డివైడ్ అవ్వదు. అట్లాగే ఇక్కడ లాస్ట్ డిజిట్ 3 ఉంది కాబట్టి ఈ నెంబర్ కూడా డివైడ్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 54,621 ఈజ్ డివైడెడ్ బై 2 అంటున్నారు. సో ఇచ్చినటువంటి నెంబర్ని ముందు మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇచ్చినటువంటి నెంబర్ 54,621. ఫస్ట్ లాస్ట్ డిజిట్ మీద మనం ఫోకస్ చేయాలి. 2తో డీల్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ ప్లేస్లో 1 ఉంటే కుదరదు. ఇక్కడ 0 కానీ 2 కానీ ఉండాలి. కాబట్టి నేను ఈ నెంబర్ నుండి 1 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే అక్కడ 0 అయిపోతుంది. కాబట్టి రిమైండర్ ఏమవుతుంది, మనకు ఆన్సర్ 1 అవుతుంది. జస్ట్ లాస్ట్ డిజిట్ చూసి మనం ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ డివిజిబిలిటీ ఫార్ములా ఫర్ 4. ఫర్ 2కి మనం లాస్ట్ డిజిట్ చెక్ చేసుకున్నాం. ఫర్ 4కి లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. ఒక నెంబర్ కనుక ఇస్తే మనం ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. ఈ 2 డిజిట్స్ కూడా కలిపి చెక్ చేసుకోవాలి. ఆ నెంబర్ 4తో డివైడ్ అవ్వాలన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 32574. మనం ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ అంటే 74 తీసుకోవాలి. దీంతో మనకి ఏ సంబంధం లేదు. 74లో 4 పోతుందో లేదో చూసుకోవాలి. 18 4s are 72 అంటే పోవట్లేదు, 74 ఉంది అక్కడ. కాబట్టి ఈ నెంబర్లో 4 పోదని మనం చెప్పవచ్చు. అదే నెంబర్ మనకి 54684 అని ఇచ్చారు, 44 అని ఇచ్చారు. ఈ నెంబర్లో మనకు 4 పోతుందా లేదంటే ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవాలి. 44 ఉంది, 44లో 4 పోతుంది కాబట్టి ఈ నెంబర్లో 4 పోతుందని చెప్పచ్చు. అలా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలి. చివరి మనకి 32 ఉంది, 32లో 4 పోతుంది కాబట్టి ఈ నెంబర్లో 4 పోతుందని చెప్పచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 4 అని అంటున్నారు. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 874984 అని ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ 54785 ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ 54798. లాస్ట్ ఆప్షన్ 484654 ఇచ్చారు. ప్రతి నెంబర్లో మనం లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే 4 పోతుందో లేదో తెలుస్తుంది. 84లో 4 పోతుంది, 2 4s are 8, 1 4 4 పోతుంది. ఇంక ఇవి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఏమని ఇస్తారు అంటే, వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 57,685 ఈజ్ డివైడెడ్ విత్ 4? 57,685. సో 4తో డివైడ్ అవుతుందో లేదో చూడాలి అంటే మనం లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. సో 85లో 4 పోతుందా లేదా, పోదు కదా. సో 21 2 4s are 8, 1 4 4, రిమైండర్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో 85ని 4తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందో ఈ నెంబర్ మొత్తాన్ని కూడా 4తో డివైడ్ చేస్తే అదే రిమైండర్ వస్తుంది. ఇదే మన డివిజిబిలిటీ ఫార్ములా యొక్క అడ్వాంటేజ్. మొత్తం నెంబర్ని డివైడ్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిమైండర్ అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. మనం క్వశ్చన్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. సో లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ అంటే మనం ఏం చెప్తాం, ఇప్పుడు రిమైండర్ చెప్తాం. ఇదే క్వశ్చన్ని లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ కనుక అడిగారనుకోండి, మనం ఆన్సర్ ఏం చెప్పాలి, +3 డివైజర్ మైనస్ రిమైండర్, 4 - 1 3 అని చెప్పాలి. సో దిస్ ఈజ్ ద వే ద లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్, లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అనేది మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఇప్పుడు 2కి 4కి డివిజిబిలిటీ ఫార్ములా చెక్ చేసుకున్నాం. 2కి లాస్ట్ డిజిట్ మీద డిపెండ్ అయ్యి మనం డివైడ్ చేయడం చెక్ చేసుకున్నాం. 4కి లాస్ట్ 2 డిజిట్స్ మీద డిపెండ్ అయ్యాం. ఇప్పుడు 8కి లాస్ట్ 3 డిజిట్స్ మీద చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్లయితే, 8
ఈ నెంబర్లో 8 పోతుందా లేదా అని అడిగారు అనుకోండి, మనం ఏం చేయాలి, జస్ట్ లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి, మొత్తం నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 488లో 488లో 8 కనుక ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే ఈ నెంబర్ మొత్తంలో కూడా 8 డివైడ్ అవుతుందని మనం చెప్పవచ్చు. సో 48లో 8 6 8s are 48, 8 1s are 8, కాబట్టి ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఎప్పుడైతే లాస్ట్ 3 డిజిట్స్లో 8 డివైడ్ అయ్యిందో టోటల్ నెంబర్లో కూడా మనం 8 డివైడ్ అవుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ నెంబర్ ఇచ్చారు మనకి, ఇంకొక 2 డిజిట్స్ యాడ్ చేసుకుందాం. ఈ నెంబర్లో 8 పోతుందా లేదా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ 3 డిజిట్స్ చూసుకోవాలి. 8 4s are 32, 5 మిగులుతుంది, అంటే పోవటం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే 8 పోలేదో మన 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందని నేర్చుకున్నాము. ఏంటి, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ అండ్ వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్. ద లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఈజ్ ఆల్వేస్ రిమైండర్. సో 325ని మనం 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. కాబట్టి లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ 5 అవుతుంది. లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అడిగారు అనుకోండి, 8 డివైజర్ కాబట్టి డివైజర్ మైనస్ రిమైండర్, 8 మైనస్ 5 3. దిస్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అవుతుంది. సో ఇది డివిజిబిలిటీ ఫార్ములా ఫర్ 8. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 8 అంటున్నారు. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక మీరు చూస్తే కేర్ఫుల్గా 4 6 8 7 4 9 8, నెక్స్ట్ నెంబర్ 8 7 9 8 5 6, 4 7 8 9 7 4, లాస్ట్ ఆప్షన్ 5 7 5 4 8 4 7. సో 8తో డివైడ్ అవ్వాలి కాబట్టి మనం లాస్ట్ 3 డిజిట్స్ని కన్సిడర్ చేయాలి. సో ఈ లాస్ట్ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి ఇది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో 6 8s are 48, 1 రిమైండర్ 18 వస్తుంది. 18లో 8 పోదు కాబట్టి ఈ నెంబర్లో కూడా 8 పోదని చెప్పచ్చు. 8 1s are 8, 8 7s are 56. సో కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్లో 8 పోతుంది కాబట్టి ఈ నెంబర్లో 8 పోతుందని చెప్పవచ్చు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 48,779 ఈజ్ డివైడెడ్ విత్ 8 అంటున్నారు, డివైడెడ్ బై 8. మనకి ఇచ్చినటువంటి నెంబర్ 48,779. 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. మనం 8తో డివైడ్ చేయకుండానే డివిజిబిలిటీ ఫార్ములా వాడుకుందాం. డివిజిబిలిటీ ఫార్ములా ప్రకారం మనం లాస్ట్ 3 డిజిట్స్ చూసుకోవాలి. సో 8తో డివైడ్ చేస్తే 9 8s are 72, 5 మిగులుతుంది, 59, 7 8s are 56, కాబట్టి రిమైండర్ 3 వస్తుంది. ఇలా మనం లాస్ట్ 3 డిజిట్స్ మీద డిపెండ్ అయ్యి ఎంత పెద్ద నెంబర్కైనా మనం ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో 2కి లాస్ట్ 1 డిజిట్ చెక్ చేసుకోవాలి, 4కి లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకోవాలి, 8కి లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే 2 అంటే 2 power 1, 4 అంటే 2 square, 8 అంటే 2 cube. లాస్ట్ 3 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 1 డిజిట్. ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డివిజిబిలిటీ ఫార్ములా మనకి డివైడెడ్ బై 5. ఒక నెంబర్ 5తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్కి లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ నెంబర్లో 5 ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా లేదా అని అడిగినప్పుడు మనం జస్ట్ లాస్ట్ డిజిట్ మాత్రమే చెక్ చేసుకోవాలి. లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి, 0 కానీ 5 కానీ అయ్యి ఉండాలి. అలా లేదు కాబట్టి ఈ నెంబర్ 5తో డివైడ్ అవ్వదు. ఒకవేళ నెంబర్ ఇలా ఇచ్చారనుకోండి, ఇప్పుడు డివైడ్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకు, లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ నెంబర్లో 5 డివైడ్ అవుతుందా అంటే అవ్వదు. ఇప్పుడు మొన్న ఎప్పుడైతే 5 డివైడ్ అవ్వటం లేదు 2 క్వశ్చన్స్ అడుగుతారు.
లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్, లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ 3 అవుతుంది. ఎందుకు అంటే 3లో నుండి 3 సబ్ట్రాక్ట్ చేస్తే లాస్ట్ డిజిట్ మనకి 0 అయిపోతుంది. ఒకవేళ లాస్ట్ డిజిట్ కనుక 0 అయితే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 5తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అడిగారు అనుకోండి, డివైజర్ మైనస్ రిమైండర్ చేయాలి. డివైజర్ 5 కాబట్టి 5 - 3 ఎంత 2 కాబట్టి +2 చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం డివైడ్ చేయకుండానే లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్, లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ చెప్పచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 5 3 8 7 అని ఇచ్చారు. మరలా లాస్ట్ డిజిట్ మీద మనం ఫోకస్ చేయాలి. లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 7 ఉంది కాబట్టి 5 పోదు. కాబట్టి లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ అంటే 7 - 2 చేస్తే అక్కడ 5 వస్తుంది. కాబట్టి లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ 2 అవుతుంది. లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అడిగితే 5 - 2 డివైజర్ మైనస్ రిమైండర్ +3 అవుతుంది. ఎప్పుడైతే నేను 3 యాడ్ చేస్తానో లాస్ట్ డిజిట్ 0 అయిపోతుంది కాబట్టి 5 ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 అంటున్నారు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో లాస్ట్ డిజిట్ 5 ఎక్కడుందో చూసుకోండి. లాస్ట్ డిజిట్ 5 ఏ ఆప్షన్లో ఉంది? మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 55,586 ఈజ్ డివైడెడ్ విత్ 5 డివైడెడ్ బై 5? సో 55,586 రిమైండర్ అడుగుతున్నారు కాబట్టి మనం ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. సో 6ని 5తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందో ఆ నెంబర్ని 5తో డివైడ్ చేసినా కూడా రిమైండర్ అంతే వస్తుంది. కాబట్టి 6ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. కాబట్టి ఆన్సర్ కూడా 1 అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ ఫార్ములా ఫర్ 10. 10కి డివిజిబిలిటీ ఫార్ములా ఏంటంటే లాస్ట్ డిజిట్ చెక్ చేసుకోవాలి. ఆ లాస్ట్ డిజిట్ అనేది 0 అయ్యి ఉండాలి. సో ఒక నెంబర్లో 10 పోవాలి అంటే ఇచ్చినటువంటి నెంబర్లో లాస్ట్ డిజిట్ 0 అయ్యి ఉండాలి. కాబట్టి నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఈ నెంబర్లో 10 పోతుందా లేదా అంటే మనం ఎక్కడ ఫోకస్ చేయాలి? లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి? 0 అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? 7 ఇచ్చారు. కాబట్టి ఈ నెంబర్లో 10 ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వదు. అవ్వనప్పుడు మనం క్వశ్చన్ అడుగుతున్నారని నేర్చుకున్నాం. మనం ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఫైండ్ ది లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్. సో ఏం సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 7 సబ్ట్రాక్ట్ చేయాలి. 7 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది కాబట్టి 7 నుండి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది కాబట్టి సో 7 ఈజ్ ద లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్. లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అంటే 10 - 7 3 యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ది 2 క్వశ్చన్స్ ఆర్ పాసిబుల్. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివైడెడ్ బై 10 ఎగ్జాక్ట్లీ? సో ఇచ్చినటువంటి నెంబర్లో ఏది ఎగ్జాక్ట్గా 10తో డివైడ్ అవుతుంది అంటే ఇచ్చిన ఆప్షన్స్లో లాస్ట్ డిజిట్ 0 దేనికి ఉందో చూడండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్లో లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 560,985 is divided by 10? సో ఇక్కడ 10తో డివైడ్ అవ్వాలంటే మనం లాస్ట్ డిజిట్ మీద చెక్ చేసుకోవాలి. లాస్ట్ డిజిట్ ఇక్కడ ఏముంది? 5 ఉంది కాబట్టి సో ఇక్కడ మనకు రిమైండర్ ఏమవుతుంది? 5 ఆన్సర్ అవుతుంది. సో ఇప్పటివరకు మనకి 2, 4, 8, 5, 10 అనే నెంబర్స్కి డివిజిబిలిటీ ఫార్ములాస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు 3కి నేర్చుకోబోతున్నాం. సో 3కి డివిజిబిలిటీ ఫార్ములా ఏంటి అంటే ఇచ్చినటువంటి నెంబర్లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకుంటే వచ్చేటటువంటి ఆ టోటల్ 3తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 అనేది డివిజిబిలిటీ ఫార్ములా. మనం ఒక నెంబర్ తీసుకుంటే ఈ నెంబర్లో 3 పోతుందా లేదా అని అడిగారు అనుకోండి, మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకోవాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకుంటే 3 + 4 7, 7 + 6 13, 13 + 8 21, 21 + 3 24, 24 + 4 28 వస్తుంది సమ్ము.
28లో మళ్ళీ 2+8 చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. 2+8 చేస్తే 10 వస్తుంది. 10లో మళ్ళీ 1+0 చేయండి, 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ మనం సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే దీన్నే మనం డిజిటల్ రూట్ అని కూడా అంటాం. సో ఇక్కడ డిజిటల్ రూట్ 1 వస్తుంది కాబట్టి ఈ నెంబర్లో 3 డివైడ్ అవ్వదు. అయితే సమ్ ఆఫ్ ది డిజిట్స్ కనుక్కునేటప్పుడు 3 యొక్క డివిజిబిలిటీ ఫార్ములా కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే మీరు 3 ఉన్నా 6 ఉన్నా 9 ఉన్నా 0 అని తీసుకోండి. 3ని 6ని 9ని 0 అని తీసుకోవచ్చు. సో చూడండి, 3 ఇగ్నోర్, 6 ఇగ్నోర్, 3 ఇగ్నోర్డ్, 8 + 4 12, 12 అంటే 1 + 2 3 ఇగ్నోర్డ్. ఆన్సర్ 4 అవుతుంది. మరలా 4లో 3 పోతుందో లేదో చెక్ చేసుకోండి. 4లో 3 పోదు కాబట్టి ఇచ్చిన నెంబర్లో 3 పోదు అని చెప్పొచ్చు. ఇప్పుడు మన ఏం అడుగుతారు? 2 క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ అండ్ వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్? లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ కనుక అడిగితే ఇక్కడ దీని ప్రకారం రిమైండర్ 1 వచ్చింది కాబట్టి లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ 1 అవుతుంది. అట్లా ఇక్కడ మీరు 4 అబ్జర్వ్ చేస్తే లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ 4లో 3 పోతే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ 1 అవుతుంది. నెక్స్ట్ మనం లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ కూడా అడగవచ్చు. సో 3 - 1 చేస్తే మనకి ఏమవుతుంది? +2 అవుతుంది. కాబట్టి లీస్ట్ నెంబర్ యాడెడ్ 2, లీస్ట్ నెంబర్ సబ్ట్రాక్టెడ్ 1 అవుతుంది. ఈ విధంగా 3 యొక్క డివిజిబిలిటీ ఫార్ములా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 అంటున్నారు. సో ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే 498885 అని ఇచ్చారు. సో ఇక్కడ 4590 90 8 + 8 16, 16 అంటే 1 + 6 7 అవుతుంది కాబట్టి ఈ నెంబర్లో 3 పోదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ 584554 అని ఇచ్చారు. 549 549, 5 + 8 13, 13 అంటే 1 + 3 4 కాబట్టి ఈ నెంబర్లో కూడా 3 డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ 468 644, 468 644 అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో అన్ని 6ను ఇగ్నోర్ చేయండి. 3 4s 12, దీంట్లో కూడా 8 మిగులుతుంది. 8లో 3 పోదు కాబట్టి ఈ నెంబర్లో కూడా 3 పోదు. 468 798, 7 + 8 15 ఇగ్నోర్ చేయొచ్చు. 9 + 6 15 ఇగ్నోర్ చేయొచ్చు. 8 + 4 12 ఇగ్నోర్ చేయొచ్చు. కాబట్టి ఈ నెంబర్లో 3 ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 586891 ఈజ్ డివైడెడ్ బై 3? 586891 ఈజ్ డివైడెడ్ విత్ 3. సో మనం ఏం చెప్పుకున్నాం? సమ్ ఆఫ్ ది డిజిట్స్ చెక్ చేసుకోవాలి. సో 90 ఇగ్నోర్ చేయొచ్చు, 60 ఇగ్నోర్ చేయొచ్చు, 8 + 1 90 ఇగ్నోర్ చేయొచ్చు. మనకి ఇంకా 5 + 8 13, 13 అంటే 1 + 3 తీసుకోవాలి. 1 + 3 4, 4ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ డివిజిబిలిటీ ఫార్ములా మనకి 9 చెప్పుకుందాం. నెక్స్ట్ డివిజిబిలిటీ ఫార్ములా 9. సో ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, సో 9 డివిజిబిలిటీ ఫార్ములా ఏంటంటే అగైన్ 3 లానే తీసుకోవాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 9తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకుందాం మనం. 3 + 2 5, 5 + 5 10, 10 + 9 19, 19 + 8 21, 27, 27 + 4 31, 31 + 7 38, 38 + 1 39 వస్తుంది. సమ్ 39 వస్తుంది. మళ్ళీ 3 + 9 చేసుకోండి 12 అవుతుంది. మళ్ళీ 1 + 2 చేసుకోండి 3 వస్తుంది. 3లో 9 పోదు కాబట్టి ఈ నెంబర్లో 9 పోదని చెప్పవచ్చు. మరలా సమ్ ఆఫ్ ది డిజిట్స్ కనుక్కునేటప్పుడు 9తో కనుక మీరు చెక్ చేస్తున్నట్లయితే 9ని 0 అని అనుకోండి, 9ని 0 అని అనుకోవచ్చు. అప్పుడు కూడా మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. 1 + 8 90, 2 + 7 90, 90, 5 + 4 90, ఫైనల్గా మనకు మిగులుతుంది 3. కాబట్టి 3 మిగిలింది కాబట్టి ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వదు.
ఇప్పుడు మనం ఏమడుగుతారు, లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్, లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్. లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ అంటే రిమైండర్ తీసుకోవాలి. మనకి ఏదైతే డిజిటల్ రూట్ వస్తుందో, ఈ సమ్ ఆఫ్ ది డిజిట్స్కి మనం పెట్టుకున్న పేరు డిజిటల్ రూట్. ఏదైతే డిజిటల్ రూట్ వస్తుందో అదే రిమైండర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 9 కేసులో డిజిటల్ రూటే రిమైండర్. సో ఇప్పుడు లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అడిగితే డివైజర్ మైనస్ రిమైండర్ అంటే 9 - 3 6. లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ ఈజ్ 6, లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఈజ్ 3 అని మనం ఈజీగా చెప్పవచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 9 అంటున్నారు. సో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్ కనుక చూసినట్లయితే 158498 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 180 540 90 ఇంకా 8 మిగులుతుంది మనకి. కాబట్టి ఈ నెంబర్లో 9 డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 5675646 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 5 + 6 11, 11 + 7 18. 18 అంటే 9 వస్తుంది, ఇగ్నోర్ చేయొచ్చు. 5 + 4 9, 6 + 6 12 వస్తుంది, అంటే 3 అవుతుంది. కాబట్టి ఈ నెంబర్లో 9 డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చూద్దాం. 484785 అని ఇచ్చారు. 450 4 + 8 12, 12 + 7 19, 19 + 8 27, 27 అంటే మరలా 2 + 7 9, 9 వస్తుంది కాబట్టి మ్యాచ్ అయ్యింది. కాబట్టి థర్డ్ ఆప్షన్లో 9 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 789569 is divided by 9. So 785689 divided with 9 అంటున్నారు. సో 7 + 8 15, 15 + 5 20, 20 + 6 26, 26 + 8 34, 9 ఇగ్నోర్ చేయొచ్చు. 34ను మళ్ళీ మనం 3 + 4 యాడ్ చేస్తే 7 అవుతుంది. కాబట్టి రిమైండర్ కూడా మనకి 7 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1 1 1 1 and so on n times is exactly divisible by 9, then find the minimum value of n అంటున్నారు. సో 1 1 1 1 1 అప్ టు n టైమ్స్ ఇది మనకి ఎగ్జాక్ట్గా 9తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 కానీ 18 కానీ 27 కానీ ఇలా అయ్యి ఉండాలి. మనకి మినిమం వాల్యూ ఆఫ్ n అడుగుతున్నారు కాబట్టి ఎన్ని వన్స్ ఉంటే సరిపోతుంది, 9 వన్స్ ఉంటే సరిపోతుంది. కాబట్టి వాట్ ఈజ్ మినిమం వాల్యూ ఆఫ్ n? 9 అని ఆన్సర్ చెప్పవచ్చు. వాట్ మినిమం వాల్యూ షుడ్ బి అసైన్డ్ టు x in the given number to make it exactly divisible by 9 అంటున్నారు. సో ఎక్స్కి మనం ఏ మినిమం వాల్యూని అసైన్ చేస్తే ఆ ఇచ్చిన నెంబర్ అనేది 9తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది అని అడుగుతున్నారు. మనకి ఇచ్చినటువంటి నెంబరు 3246x45 అని ఇచ్చారు. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం మినిమం వాల్యూ ప్లేస్ చేస్తే ఇది 9తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 9 అవ్వాలి. కాబట్టి 4 + 5 9 ఇగ్నోర్ చేయొచ్చు. 3 + 2 + 4 9 ఇగ్నోర్ చేయొచ్చు. ఇంకా 6 మిగులుతుంది. 6కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 3 యాడ్ చేస్తే. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏముండాలి? 3 ఉంటే ఈ టోటల్ కూడా మనకి 9 అయ్యి ఉండేది. అన్నీ 9లు అయితే ఆ ప్రాబ్లం 9తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 3 ఈజ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ డివిజిబిలిటీ ఫార్ములా మనం 11 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో 11 యొక్క డివిజిబిలిటీ ఫార్ములా ఏంటి అంటే, మనం ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఆ నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ని ఆల్టర్నేట్గా యాడ్ చేసుకోవాలి. సో అంటే ఈవెన్ పొజిషన్స్లో ఉన్న డిజిట్స్ని ఆడ్ పొజిషన్లో ఉన్న డిజిట్స్ని సపరేట్గా యాడ్ చేసుకొని వాటి మధ్య డిఫరెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఆ డిఫరెన్స్ అనేది 0 కానీ మల్టిపుల్ ఆఫ్ 11 కానీ అయ్యి ఉండాలి. చూడండి, 3 + 5 8, 8 + 4 12, 12 + 6 18. సో ఒక సెట్ ఆఫ్ నెంబర్స్కి 18 అని వచ్చింది. అదర్ సెట్ చూద్దాం. 2 + 7 9, 9 + 8 17. వీటి మధ్య డిఫరెన్స్ చెక్ చేయాలి. డిఫరెన్స్ 18కి 17కి డిఫరెన్స్ ఎంత? 1.
కాబట్టి డిఫరెన్స్ మనకి 0 కానీ 11 కానీ 22 కానీ ఇలా వస్తూ ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, 1 వచ్చింది. కాబట్టి ఈ నెంబర్లో 11 డివిజిబుల్ కాదు అని చెప్పవచ్చు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుగుతారు, వాట్ ఈజ్ ద రిమైండర్ అని అడుగుతారు. సో వాట్ ఈజ్ ద రిమైండర్ అని అడిగినప్పుడు డైరెక్ట్గా 1 అనేది రిమైండర్ అవుతుంది. అట్లాగే లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అని అడిగితే కనుక 11 - 1 + 10 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా 11 యొక్క డివిజిబిలిటీ ఫార్ములాని మనం చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి మీకు ప్రాబ్లం ఇలా ఇస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లం ఇచ్చి 11తో డివిజిబుల్ అవుతుందా లేదో అని అడుగుతారు. చూడండి, 2 + 1 3, 3 + 3 6, 6 + 2 8, 7 + 9 16, 16 + 6 22. సో ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత, 14. మనకి డిఫరెన్స్ ఏమి రావాలి, 0 కానీ 11 కానీ 22 కానీ రావాలి. రాలేదు కాబట్టి ఈ నెంబర్లో 11 డివిజిబుల్ అవ్వదు. సో ఇక్కడ ఇప్పుడు మన ఏమడుగుతారు, రిమైండర్ ఎంత అని అడుగుతారు. రిమైండర్ ఎంత అని అడుగుతారు. ముందు వచ్చినట్టు అంటే ఆన్సర్ 11 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ముందు 11 సబ్ట్రాక్ట్ చేసి తీసుకోండి. సో 3 వస్తుంది. ఇప్పుడు రిమైండర్ ఎంత అని అడిగారు అనుకోండి, మీరేం చేయాలి అంటే ఆన్సర్ రిమైండర్ 3 అని చెప్పకూడదు. బీ కేర్ఫుల్. ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో ఇక్కడ మిగిలినదే మనం ఆన్సర్గా చెప్పాము, కానీ ఇప్పుడు ఆన్సర్ 3 అని చెప్పకూడదు. రీజన్ ఏంటంటే మనం యాడ్ చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ వల్ల వచ్చిన సమ్ అనేది మోర్ ఉండాలి, ఇక్కడ లెస్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు వచ్చినటువంటి ఆన్సర్ రిమైండర్ అవుతుంది. కానీ ఇక్కడేమో లెస్ ఉంది, ఇక్కడేమో మోర్ ఉంది. కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ రిమైండర్ కాదు, మనకు వచ్చిన ఆన్సర్ డివైజర్ మైనస్ రిమైండర్. అంటే ఆ 3 మీరు లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ అని తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి, లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అని తీసుకోవాలి. యూనిట్స్ ప్లేస్లో వచ్చిన సమ్ గనక, యూనిట్స్ ప్లేస్ వల్ల వచ్చిన సమ్ గనక ఎక్కువ ఉంటే మిగిలిందే రిమైండర్. ఒకవేళ యూనిట్స్ ప్లేస్ వల్ల వచ్చిన సమ్ గనక లెస్ అంటే మిగిలిన నెంబరు రిమైండర్ కాదు, అది లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో ఇప్పుడు మరి రిమైండర్ ఎలా చెప్తాం మనం, హ్యాపీగా 11 - 3 తీసుకోవచ్చు. 8 అనేది రిమైండర్ అవుతుంది. సో 3 అనేది రిమైండర్ అవ్వదు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నెంబర్ ఇలా ఇచ్చారు మనకి, 8 + 4 12, 12 + 6 18, 18 + 2 20, 3 + 9 12, 12 + 4 16. సో 20 - 16 ఎంత, 4 వచ్చి. ఇప్పుడు 4 అనేది లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడా లీస్ట్ నెంబర్ టు బి యాడెడా డెసిషన్ తీసుకోవాలి మనం. సో అలా తీసుకోవాలి అంటే యూనిట్స్ ప్లేసు ఇన్వాల్వ్ అయినటువంటి సమ్ ఎక్కడుంది, మోర్ ఉంది. ఇది ఎలా ఉంది, లెస్ ఉంది. సో ఇది మనకి మోర్ ఉండాలి, ఉంటే అప్పుడు 4 డైరెక్ట్గా రిమైండర్ అయిపోతుంది. 4 కనుక రిమైండర్ అయితే లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ ఏమవుతుంది, 11 - 4 7 అవుతుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, 3 + 1 4, 4 + 4 8, 8 + 8 16, 8 + 9 17, 17 + 6 23. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ వల్ల వచ్చినటువంటి సమ్ ఎలా ఉంది, లెస్లో ఉంది. టెన్స్ ప్లేస్ వల్ల వచ్చిన సమ్ మోర్లో ఉంది. కాబట్టి ఈ డిఫరెన్స్ చూడండి, 23కి 16కి డిఫరెన్స్ 7 వస్తుంది. 7 వచ్చింది కాబట్టి ఈ నెంబర్లో 11 డివిజిబుల్ అవ్వదు. సో రిమైండర్ ఎంత అని అడిగితే మనం డైరెక్ట్గా 7 తీసుకోకూడదు. 7 అనేది ఏమవుతుంది మనకి, లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అవుతుంది. ఇప్పుడు రిమైండర్ ఎంత అంటే 11 - 7 4. సో రిమైండర్ 4 అవుతుంది. సో యూనిట్స్ ప్లేస్ వల్ల వచ్చిన సమ్ కనుక మోర్ ఉంటే వచ్చిన రిజల్టే రిమైండర్. యూనిట్స్ ప్లేస్ వల్ల వచ్చిన సమ్ కనుక లెస్ ఉంటే వచ్చిన నెంబర్ లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అవుతుంది. సో ఇది 11లో మీరు కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 11 అని అడుగుతున్నారు. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏమిస్తున్నారు అంటే 146 847 అని ఇచ్చాడు.
మనం ఆల్టర్నేట్ డిజిట్స్ తీసుకోవాలి. 1 + 6 7, 7 + 4 11, 4 + 8 12, 12 + 7 19. డిఫరెన్స్ 8 వచ్చింది కాబట్టి ఈ నెంబర్లో 11 డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారో చూద్దాం. 4 8 9 8 5 4 6 అని ఇచ్చారు. మరలా ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్. 4 + 9 13, 13 + 5 18, 18 + 6 24, 8 + 8 16, 16 + 4 20. 24కి 20కి గ్యాప్ 4 ఉంది. సో ఇక్కడ మనకి 4 వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్లో కూడా 11 డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. 5 4 8, 5 1 4 6 7 అని ఇచ్చారు. సో 13 14 20, 9 13 20. 20కి 20కి డిఫరెన్స్ ఎంత? 0. కాబట్టి ఈ నెంబర్లో 11 ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందని చెప్పవచ్చు. ద గివెన్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. ద డిజిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నారు. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఏ డిజిట్ ప్లేస్ చేస్తే ఆ ఇచ్చినటువంటి నెంబర్ 11తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది అన్నది మన క్వశ్చన్ అన్నమాట. సో ఇచ్చిన నెంబర్ చూద్దాం. 93248 x6 అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఆల్టర్నేట్ డిజిట్స్ తీసుకోవాలి. 9 + 2 11, 11 + 8 19, 19 + 6 25, 3 + 4 7, 7 + x. సో 25లో నుండి 7 + x తీసేస్తే మనకి 0 అన్నా రావాలి లేదా 11 అన్నా రావాలి. సో 25 - 7 18, 18 - x = 0 అన్న అవ్వాలి, 11 అన్న అవ్వాలి. ఒకవేళ 0 కనుక తీసుకుంటే x వాల్యూ 18 అవుతుంది, డబల్ డిజిట్ అయిపోతుంది కాబట్టి 0 అనే ఆప్షన్ లేదు. ఇప్పుడు 11 కనుక తీసుకుందాం అనుకోండి, 18లో ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 11 వస్తుంది? 7. కాబట్టి ఎక్స్ ప్లేస్లో మీరు ఏం తీసుకోవాలి? 7 తీసుకున్నట్లయితే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 11తో డివైడ్ అవుతుంది. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ దట్ గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 అని అడుగుతున్నాడు, డివైడెడ్ బై 11 అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన నెంబర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ నెంబరు 11తో డివైడ్ అవ్వాలి, డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతున్నారు. మనం మరలా ఆల్టర్నేట్ డిజిట్స్ తీసుకుందాం. 11, 11 + 5 16, 7 16 + 8 24. యూనిట్స్ ప్లేస్లో వచ్చిన సమ్ మోర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 24 - 16 8 అనేది రిమైండర్ అవుతుంది. ఏ 7-digit నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 వేర్ ఏ ఈజ్ ఏ సింగిల్ హోల్ డిజిట్, సింగిల్ డిజిట్ హోల్ నెంబర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అని అడుగుతున్నారు. సో ఇచ్చినటువంటి నెంబర్ కనుక తీసుకున్నట్లయితే 67843A2 అని ఇచ్చారు. ఈ నెంబర్ 11తో డివిజిబుల్ అయినట్లయితే ఏ అనేది సింగిల్ డిజిట్ హోల్ నెంబర్ అయితే ఏ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఆల్టర్నేట్ డిజిట్ తీసుకుందాం. 14 17 19, 11 11 + a. ఈ రెండింటి టోటల్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. 19లో నుండి 11 + a కనుక సబ్ట్రాక్ట్ చేస్తే 0 కానీ 11 కానీ అయ్యి ఉండాలి. సో ఏ ప్లేస్లో నేను కనుక 8 పెట్టినట్లయితే 19 - 19 0 అవుతుంది. కాబట్టి ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 8 ఇన్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 500 and 700 which are divisible by 11? 500కి 700కి మధ్యలో 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. మీరు సింపుల్గా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 11 ఇంటిగ్రల్ వాల్యూ తీసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో అంటే 700 వరకు ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తున్నాం మనం. 700 వరకు ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయి? 6 11 66, 40, 3 11 33. సో 700 వరకు మల్టిపుల్స్ ఆఫ్ 11 63 ఉంటాయి. అట్లాగే 500 వరకు ఎన్ని ఉన్నాయి? 4 11s 44, 4 11s 44, 60, 5 11s. అప్ టు 500 వరకు 45 ఉన్నాయి. మనకి 700కి 500కి మధ్యలో కావాలి కాబట్టి 700 వరకు ఎన్ని ఉన్నాయి? 700 వరకు 63 ఉన్నాయి.
అప్ టు 500 వరకు ఎన్ని ఉన్నాయి? 45 ఉన్నాయి. ఈ మిడిల్లో ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. సో 63 మైనస్ 45 మిడిల్లో 18 నెంబర్స్ ఉంటాయి. మిడిల్లో 18 నెంబర్స్ ఉంటాయి అని చెప్పవచ్చు. ఈ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మీకోసం మొత్తం అన్ని ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ కూడా ఇలా డీటెయిల్డ్గా ప్రతి క్వశ్చన్కి కూడా సొల్యూషన్స్ అనేవి ఈ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన సాధన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే అందరికీ షేర్ చేయండి.